ప్రకృతి నియమాలకు, మానవ ఊహలకు అందని ఒక అద్భుతం. ఈ క్షేత్రం గాలి చొరబడని గర్భాలయంలో నిరంతరం ఊగిసలాడే దీపకలిక. వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన శిలాశాసనాలు. ఇది పంచభూత లింగాలలో అపరిమితమైన శక్తి కలిగిన వాయులింగ క్షేత్రం. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నది తీరాన పల్లవ, చోళ మరియు విజయనగర రాజుల నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా ఈ ఆలయం నిలిచింది. 5వ శతాబ్దానికి చెందిన ఆధారాల నుండి కృష్ణదేవరాయల కాలం వరకు ఈ క్షేత్రం భారతీయ సంస్కృతికి ఒక కేంద్ర బిందువు. ముఖ్యంగా 120 అడుగుల ఎత్తైన గాలిగోపురం విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక. శ్రీకాళహస్తి అనే పేరు 3 పదాల కలయిక. శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవులు పరమశివుడిని భక్తితో కొలిచి మోక్షం పొందిన తీరు ఇక్కడ ప్రధానమైన కథ. ఈ ముగ్గురు భక్తుల కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాలీడు శివలింగంపై ఎండా వాన పడకుండా తన దారాలతో ఒక అద్భుతమైన పందిరిని నిర్మించేది. శివుడు దాని భక్తిని పరీక్షించడానికి దీపం మంటను పెంచగా తన జాలం కాలిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ సాలీడు మంటను ఆర్పడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మంటపైకి దూకింది. దాని నిస్వార్థ భక్తికి మెచ్చిన శివుడు దానికి మోక్షాన్ని ప్రసాదించాడు. అలాగే కాల అంటే పాము. ఒక నాగుపాము రోజూ నాగలోకం నుండి అమూల్యమైన రత్నాలను, మాణిక్యాలను తీసుకువచ్చి శివలింగంపై అలంకరించి భక్తితో పూజించేది. ఇక హస్తి అనగా ఏనుగు. ఒక ఏనుగు ప్రతిరోజు నది నుండి నీటిని తన తొండంతో తెచ్చి శివలింగంపై అభిషేకం చేసేది. అలాగే అడవి నుండి బిల్వాపత్రాలను తెచ్చి పూజ చేసేది. అయితే ఏనుగు అభిషేకం చేసినప్పుడు పాము పెట్టిన రత్నాలు పక్కకు పడిపోయేవి. పాము వచ్చి చూసినప్పుడు తన రత్నాలు పక్కకు పడి ఉండడం చూసి ఎవరో అపచారం చేస్తున్నారని కోపగించుకునేది. ఒకరోజు ఏనుగు పూజ చేస్తుండగా చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. నొప్పి తట్టుకోలేక ఏనుగు తన తొండాన్ని కొండకు వేసి కొట్టుకుంది. ఆ పోరాటంలో పాము, ఏనుగు రెండూ మరణించాయి. వాటి అచంచలమైన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు రెండింటికీ మోక్షం ప్రసాదించి తన లింగంపై వాటి గుర్తులు, అంటే పాము యొక్క పడగ గుర్తు, అలాగే ఏనుగు యొక్క దంతాల గుర్తు లింగంపై ఉండేలాగా అనుగ్రహించాడు. ఈ విధంగా సాలీడు పురుగు, పాము, ఏనుగు ఈ మూడింటి కలయిక వల్ల ఏర్పడిందే ఈ శ్రీకాళహస్తి. భక్తికి రూపం ముఖ్యం కాదు, హృదయం ముఖ్యమని చాటి చెబుతుంది. ఇక్కడే భక్త కన్నప్ప తన కళ్ళనే దానం చేసి దైవత్వంలో లీనమయ్యారు. మనం ఇప్పుడు గర్భాలయం లోపలికి వెళ్తే అక్కడ ఒక వింత కనిపిస్తుంది. గాలి ఆడని గదిలో ఒక ప్రధాన లింగం వద్ద ఉన్న దీపాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఇది వాయుతత్వానికి నిదర్శనం. మరోవైపు ఈ క్షేత్రం రాహుకేతు నివారణకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలు ఏర్పడడానికి కారణం రాహు మరియు కేతువులు. శ్రీకాళహస్తి రాహుకేతువుల ప్రభావం ఉన్న క్షేత్రం. గ్రహణం సమయంలో ఇతర దేవాలయాల్లోని విగ్రహాలకు గ్రహణ దోషం వర్తిస్తుందని నమ్ముతారు. కానీ శ్రీకాళహస్తిలో స్వామివారే రాహుకేతువులను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. గ్రహణం పట్టిన సమయంలో ఇతర గుళ్లలో పూజలను ఆపివేస్తే శ్రీకాళహస్తిలో మాత్రం అదే సమయంలో స్వామివారికి, అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే సకల గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ పరమశివునితో పాటు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కూడా వెలిశారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా విద్యార్థులు మరియు జ్ఞానాన్వేషకులు అమ్మవారిని దర్శించుకుంటారు. శివశక్తుల ఐక్యతకు ఈ క్షేత్రం ఒక పరిపూర్ణ నిదర్శనం. కాలం మారుతున్నా, నాగరికత పెరుగుతున్నా శ్రీకాళహస్తి వైభవం మాత్రం తరగనిది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ప్రకృతి, పురాణం మరియు విజ్ఞానం కలిసిన ఒక మహా అద్భుత ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా మీరు దర్శించుకోవాల్సిన మోక్షక్షేత్రం శ్రీకాళహస్తి. ఓం నమ శివాయ.